హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 ఇన్ గోవా. ఇప్పుడే లేచిన నేనైతే. డే 1 ఇన్ గోవా వ్లాగ్ లో ఈ స్విమ్మింగ్ పూల్ లోనే మేము ఆడుకుంది. మార్నింగ్ ఇప్పుడు చాయ్ తాగడానికి పోతున్నాం. వావ్, కిచెన్ రూమ్ చూసిరా ఎంత మంచిగా ఇచ్చిర్రు. అసలుకి మేము అన్ని కూడా అసలుకి ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకొని ఇక్కడే వంట చేసుకొని హ్యాపీగా తిన్నాము. అక్కడ గోవాలో అసలుకి తినలేము ఫుడ్, అందుకోసమే అన్ని కూడా తెచ్చుకున్నాము. కాకపోతే ఇక్కడ గ్యాస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసిర్రు మంచిగా. చూస్తురు కదా రూమ్స్ అన్ని ఎట్లున్నాయో. నాకైతే గోవాకి వచ్చిన ఫీలింగ్ అస్సలు లేదు, నిజం చెప్పాలంటే. ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంది, అంత బాగున్నాయి అన్ని కూడా. ఫైనల్లీ రెడీ అయిపోయినాం. ఈ రోజు అయితే మంచి మంచి ప్లేసెస్ కి అయితే వెళ్తున్నాము. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మేము ఎక్కడెక్కడికైతే వెళ్తున్నామో అన్ని ప్లేసెస్ కూడా ఈ వీడియోలో నేను డే 2 ఇన్ గోవా ఎక్కడెక్కడికైతే మేము ప్లేసెస్ విజిట్ చేస్తున్నామో అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తున్నాను. రైట్ ఇట్లా పోవాలి. ఫస్ట్ అయితే ఈరోజు మేము ఓల్డ్ గోవా దగ్గరకి అయితే అగోడా ఫోర్ట్ దగ్గరకి అయితే వచ్చేసినాం. ఈ ప్లేస్ కి రావడం అయితే ఇది నా సెకండ్ టైం అనమాట. వామ్మో, ఎండ మాత్రం చాలా కొడుతుంది, అసలు ఉండలేకపోతున్నాము. ఎక్కువ టైం అయితే మేము స్పెండ్ చేయలేకపోయినాము ఈ ప్లేస్ లో. ఇప్పుడైతే మేము డాల్ఫిన్ ట్రిప్ అగోడా జైల్ మిలియనర్ ప్యాలెస్ అక్కడికైతే వెళ్తున్నాము. उनको जितना वाली गो गिरकन दी रेंके आधा घंटा ना वाटर बॉटल इसको ठीक है तो पकड़ लो ना पकड़ अरे बोलो
ఏ పాయింట్ అగో ఇప్పుడు పోయింది పైకి. అగో ఈ ప్లేస్ లో అయితే డాల్ఫిన్స్ అయితే ఉంటాయంట. మాకైతే కనిపించినాయి ఒక 3 to 4 డాల్ఫిన్స్ అయితే. और इसके बाद जेल फुट लाइट आप बता के वापस 50 पानी में वो మేమైతే ఫోర్ట్ చూసేసుకొని బోటింగ్ చేసేసుకొని 3 ఏమవుతుంది టైము. కేఎఫ్సీకి వచ్చేసి ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇవి తినేసి విత్ ఇన్ 1 hour 1.5 hour లో మేమైతే మళ్ళీ కెసినోకి అయితే వెళ్ళిపోతున్నాం. టికెట్స్ అనేది బుక్ అయిపోయినాయి. తినేసి మేమైతే క్యాసినోకి అయితే డైరెక్ట్ బయలుదేరలేదు. ఎందుకంటే యాక్చువల్లీ 6 o'clock కి ఎంట్రీ అన్నమాట. మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఉంటుంది. కాబట్టి అంత ఎర్లీగా వెళ్ళి ఏం చేయాలి, ఒక 7:30 8 o'clock కి వెళ్దాం అనేసి మళ్ళీ ఇక్కడ వస్తుంటే అంజనా బీచ్ ని చూసేసుకొని ఇక్కడే ఒక 1 hour అయితే టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్ని హ్యాపీగా మెమోరీస్ ఉండాలి కాబట్టి క్యాప్చర్ చేసుకున్నాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, మా అక్క ఏమనకని అరుస్తుంది. మా బొంటిగాడు అక్కడ క్యాసినోకి వెళ్ళేది ఉంది, డ్రెస్సింగ్ మంచి నీట్గా ఉండాలని మా బావకు. వాడేమో అక్కడ ఆడుకుంటూ ఆ బురదలో కింద పడ్డాడు. అదిగో మా బుంటి ఎంత నాటి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మరీ టూ మచ్ నాటీ అయిపోయిండు. క్లాస్ పెరుగుతున్న కొద్దీ మరీ నాటీ అయిపోతున్నాడు అసలు. అంజునా బీచ్ వాము, దీంట్లో కూడా ఏమేమో ఉన్నాయి. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈడున్నాయి చూడు, అట్లా ఇగో ఈడ మనం ఎప్పుడు తీసుకున్నాం చూడు. అగో అది మస్తుంది మళ్ళీ లోపల. హాయ్, అంజనా బీచ్. అంజనా బీచ్ స్ట్రీట్ గల్లీ, ఇదంతా షాపింగ్ ఉంటుంది. అరే ఫోటో చెప్పినావు. అరే నీకు ఫైనలీ అయితే మేము క్యాసినోకి అయితే వెళ్తున్నాము. ఈ బోట్లో నుంచి మనము ఆ క్రూజ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. మేము వెళ్ళింది మెజెస్టిక్ ప్రైడ్ అనమాట. గోవాలో క్యాసినో ఒక వింత ప్రపంచం అన్నట్టు ఉంటుంది లోపలికి వెళ్తే. యాక్చువల్లీ లోపల గేమ్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేయనివ్వరు, పర్మిషన్ అనేది లేదు. సో నాకు ఎంతవరకు వీలుందో అంతవరకు మాత్రమే నేనైతే క్యాప్చర్ చేసినాను. గేమ్స్ దగ్గర మాత్రం చేయనివ్వరు. క్రూజ్లో అయితే ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. చాలా బాగుంది అసలు. మీరు అనుకుంటుండొచ్చు ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్తారా క్యాసినోకి అని మీరు అనుకుంటుండొచ్చు. బట్ మేమైతే క్యాసినో లోపలికి తీసుకెళ్ళాము. బట్ లోపల కూడా కిడ్స్ కి సపరేట్ జోన్ ఉంటది అనమాట, ప్లే ఏరియా.
మేమైతే మార్నింగ్ 4 o'clock వరకు అయితే టైం అనేది క్యాసినోలో స్పెండ్ చేసినాము. అవన్నీ క్యాప్చర్ చేయొద్దు కాబట్టి అందుకే ఎలాంటి వీడియోస్ కూడా లోపల నేను ఎక్కువగా తీయలేదు. సో ఫైనల్లీ డే 2 కూడా అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాం.